ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ ఫైట్ నడుస్తుంది. అధికార పార్టీ మాదిరిగానే ప్రతిపక్షాల వ్యూహరచన చేస్తున్నాయి. డి అంటే డి అంటున్నాయి. సోషల్ ఇంజనీరింగ్లోనూ అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. మైనారిటీ, దళిత్, బీసీ కార్డు ప్రయోగిస్తున్నాయి. దీంతో నడుస్తున్న తెలంగాణ రాజకీయం ఉత్కంఠ రేపుతుంది. ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ నాయకులు, శంకరుల రవికుమార్ గారు, బీజేపీ నాయకులు. మరి కాసేపట్లో జాయిన్ అవుతారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, సాదిక్ అలీ గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం అండి అందరికీ. గౌతమ్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి, మీ టార్గెట్ ఏ విధంగా ఉండనుంది 2028లో? ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలకు అది పెద్దగా ఒరగబెట్టింది లేదు. పైగా అనేక కష్టాల్ని పెడతా ఉంది. మొదట్లో వచ్చినప్పుడు మేము రైతుల్ని బాగా చూసుకుంటామని, వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని, రైతు భరోసా బంధు తీసేసి భరోసా ఇస్తామని, రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తామని, ఇక అనేక రకాలు, అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తామని, ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కటి ఏ రకంగా చూసుకున్నా కానీ వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు కాకుండా దానికి అనుబంధంగా దాదాపు 420 హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలు మొదటి 6 నెలల్లో చేస్తారులే, వాళ్ళు చెప్పింది 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో చూసినప్పుడు వాళ్ళు 100 రోజులు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఈరోజు 2 సంవత్సరాలన్నర కావస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ ఫెయిల్యూర్స్ అన్నిటినీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా కూడా కూడగట్టుకొని అన్ని రకాల నిన్నటి లోపాలని సవరించుకుంటూ కొత్త బలాన్ని పుంజుకుంటూ రేపు రాబోయే 2028లో మా బీఆర్ఎస్ ఒక ఘనమైన విజయాన్ని సాధిస్తుందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఇప్పటికే ప్రజలలో పెళ్ళుబుకిన ఆగ్రహం కావచ్చు, లేకపోతే నిరసన కావచ్చు, ప్రతి సెక్షన్లో ఉంది. అది కార్మికం కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. మీరు ఈ రంగంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత లేదు, ఈ వ్యతిరేకత లేని రంగం ఒకటి ఉంది లేదా వర్గం ఒకటి ఉంది అని చెప్పేసి అనుకోవడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేని స్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. కాబట్టి తెచ్చిన తెలంగాణను ఒక అభివృద్ధి పదంలో, ఒక అభ్యున్నతి వైపుగా నడిపించాల్సిన ప్రభుత్వం మొత్తం కొలాబ్ చేసి పడేసింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని హైదరాబాద్లో మొత్తం కుప్పగూలిపోయేటట్టు చేసింది. హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరూ భయభ్రాంతులకు గురైన పరిస్థితి, రియల్టర్లంతా భయభ్రాంతులకు గురైన పరిస్థితి, వాళ్ళకి పర్మిషన్స్ రాక, పని చేసుకోలేక, అన్ని రకాల అవకాశాలని కూడా తుంగలో తొక్కి విధ్వంసాన్ని సృష్టించే పనిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలు ఇక కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరు. అదేవిధంగా బీజేపీని చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఎటువంటి విధానాలని అవలంబిస్తూ ఉంది, అభివృద్ధి పదంలో ఉండాల్సిన తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించింది, ఆ కేటాయించిన నిధులు అవి ఎంతవరకు ఈరోజు విడుదలై తెలంగాణకు వచ్చినాయి అని చెప్పేసానంటే గుండు సున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఎక్కడా కూడా ఏ రోజు కూడా పార్లమెంట్లో నిలబడి మా తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీ చట్టం ప్రకారం ఇగో ఇది కావాలి, ఒక ఉక్కు కర్మాగారం కావాలి, లేదా జాతీయ ప్రాజెక్టు కావాలి అని చెప్పేసి, జాతీయ హోదా కావాలని చెప్పేసి ఎక్కడ ఎప్పుడు కూడా ఈ 2-2.5 సంవత్సరాల్లో కావచ్చు, లేదా అంతకు ముందు కావచ్చు మాట్లాడిన పాపన పోలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నది ఏంటంటే, మనకు ఒక ఆత్మ ఉంది, అది బీఆర్ఎస్ రూపంలో ఉంది. ఈ ఆత్మని మనం మళ్ళీ తెచ్చుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా కాపాడేది, నిలబెట్టేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్నగాక మొన్న మనం తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆంధ్ర పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు, ఇప్పటికీ నిప్పులు జరుగుతూ ఉంది. అదేవిధంగా మన మీద నిప్పులు పోస్తూ ఉంది. ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అనే యాంగిల్లో మాట్లాడుతూ ఉంది. అదేవిధంగా తేజస్వి సూర్య అనే అతను కూడా నిండు పార్లమెంట్లో, అదే పార్లమెంట్లో చట్టం చేసి మనం విభజన అయ్యి 10 ఏళ్ళు గడిచి మనం ఒక పురోభివృద్ధి సాధించి అన్ని రకాల ప్రజలకు మనం అన్ని రకాల సౌకర్యాలు అందించి ఒక అభివృద్ధి పదంలో, సంక్షేమ రంగంలో కావచ్చు, మిగతా రంగాల్లో కావచ్చు, ఒక అద్భుతమైన పరిపాలనతో బీఆర్ఎస్ చేపట్టిన కాలం నుంచి ప్రతి రంగంలో మనం అభివృద్ధి చెందితే, అటువంటి స్థితి నుంచి 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఈ రోజుకు కుళ్ళుకుంటున్న పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న దాన్ని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ మీద ఉందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ అన్ని రకాల
చర్యలు చేపట్టి ఇంటర్నల్గా పార్టీ ప్రక్షాళన కావచ్చు, పార్టీ నిర్మాణం కావచ్చు, సభ్యత్వ నమోదు కావచ్చు, అదేవిధంగా రేపు ఒక యువతరాన్ని ముందు పెట్టి పార్టీని ఇంకా బలోపేతం చేయడం కోసం ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలు చేయడం కోసం గౌతమ్ మా ప్రసాద్ కేటీఆర్ గారు కానీ కాంగ్రెస్ హరీష్ రావు గారు కానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే సరిపోతుందా, లేదంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి పాదయాత్రలు చేసే అవకాశం ఉందంటారా మీ పార్టీ ముఖ్య లీడర్స్? అంటే చక్రి గారు గతంలోనే కేటీఆర్ గారు చెప్పారు, అంటే పాదయాత్ర చేస్తామని చెప్పేసి అని అన్నారు. ఇంకా దానికి సంబంధించిన రూట్ మ్యాప్ అదంతా చర్చించే దశలో ఉన్నారు. అంటే మేమంటుంది ఓన్లీ సోషల్ మీడియానే కాదు, ఈరోజు స్వయంగా మా నాయకులు కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కంపల్సరీగా మొత్తం నిర్మాణ రూపంలో కన్స్ట్రక్షన్ చేయాలి పార్టీని. అది సభ్యత్వ రూపం కావచ్చు, స్టేట్ కమిటీ కావచ్చు, కింద కమిటీలు కావచ్చు, జిల్లా కమిటీలు, అదేవిధంగా మండల కమిటీలు, అదేవిధంగా గ్రామ కమిటీల దగ్గర నుంచి రాష్ట్ర కమిటీ వరకు పూర్తిగా ప్రక్షాళన చేయాలి, పూర్తిగా నిర్మాణం చేయాలి, దీనికి ఒక రూపం ఇవ్వాలని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఈరోజు పార్టీలో ఉంది. కాబట్టి వీటన్నిటి ద్వారా జవసత్వాలు నింపుకొని మేము తప్పనిసరిగా 2028లో అధికారం చేపట్టడం కోసం అన్ని అస్త్రశస్త్రాలని మేము సిద్ధం చేసుకుంటున్నాం. మేము రాబోయే రోజులలో మా పార్టీ బలాన్ని ఎంత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక వెన్నుపోటు పొడిచిన హామీల రూపంలో ఇస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీని అంతే ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా మా నాయకత్వం కూడా దానికోసం అన్ని రకాల సకల సౌకర్యాల్ని, అదేవిధంగా సకల అస్త్రాలని కూడా మేము సిద్ధం చేసుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ బీఆర్ఎస్ హస్తగతం చేసుకోబోతుంది. మళ్ళీ ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అందించడానికి మా నాయకత్వం అన్ని రకాల చర్యలు కూడా చేపడతా ఉంది. ఓకే, అయితే రవికుమార్ గారు మీరు చెప్పండి, మీ టార్గెట్ ఏ విధంగా